హిందీ ఎవరినప్పుడు కాసేపు కాదు ఈ డ్రిప్ ఏంది ఇట్లా పెట్టుకొని సరే సరే సార్ ఇదే అన్నయ్య ట్రిప్స్ డ్యాన్స్ చేసేది కదా ట్రిప్స్ ఆల్రెడీ కొట్టేసింది అయిపోయింది. ఇంకేం ట్రిప్స్ ఇంక ఇప్పుడే ట్రిప్స్ మీరు ఫ్లవర్ చిన్నగా ఉన్నప్పుడే నీకు ట్రిప్స్ ఇంకా ఫ్లవర్ ఆల్రెడీ ఫ్రూటింగ్ అయ్యి నువ్వు రెడీ టు హార్వెస్ట్లో 4 నెలలు అయినాడు ఇంకా నీకే ఉండదబ్బా. అంటే మీరు కూడా దానికి ఎట్లా ఉంది క్రాప్ ఎలా ఉంది అన్ని రకాలు చేస్తూ ఉండాలిగా. ఎట్లా మీ బిజినెస్లు ఎలా ఉన్నాయి? బిజినెస్ ఏం లేదు సార్, రాజకీయం చేసుకొని తెలియగలడు సార్. మీరు రాజకీయం ఎవరు చేస్తారు మరి? చేయాల్సిందే మీరుగా. ఇంకా శాతంగా ఎన్ని డబ్బులు వస్తాయి అనుకుంటారు దీంట్లో? సార్ నేను 1.5 కోటి రావాలంటే నా ఇది తెలియగలడు. బాగా మంచి థాట్ ఉంది కానీ సహాయం చేయట్లేదు మనకి. నేనే ఉంటాను సార్. ఇంకా ఒక్క 2 నెలలయ్యా, 2 నెలలు నువ్వు ఓర్చుకొని చేసుకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయి. లేదు నువ్వు అంటే నువ్వు గోయిందా. నేనే బాగా చేస్తాను. క్రాప్ కూడా తక్కువ ಮಾಡೋದಾಗ ಮಾಡಿದ್ದೀನಿ ನೋಡ್ಬೇಕು. సెకండ్ ఇయర్ క్రాప్ ఇది 2వ పంట పెద్దనా? ఇప్పుడు కరెక్ట్ కాయలు వచ్చి ఎన్ని రోజులు అయింది? కాయబడి ఎన్ని రోజులు అయింది? కాయలు వచ్చా 2 నెలలు అయిందా? 2 నెలలు కాదు, ఎక్కువ అయింది. ఇంకా 2 నెలలు కాదమ్మా, ఎక్కువ అయింది. 2 నెలలు డే అండ్ నైట్ నువ్వు ఇతో గుడిసేసుకున్నావు. అవును, నీళ్ళగా ప్రతి చెట్టు చూడాల్సిందే కొట్టుకునేది వచ్చిన ఇంకొకరిని పెట్టుకోగైనా వాడగైనా అన్న. ఇటు చూడండి కృష్ణమూర్తి అన్న, సార్ ఇట్లా పడాలి. ఇది పడితే నీవు ఎట్లా చూడాలంటే కృష్ణమూర్తి, ప్రతి చెట్టులో ఒక్కొక్క కాయ మనకి 450 గ్రాములు 500 గ్రాములు వస్తే ఈ చెట్టు ఖచ్చితంగా నీకు 30 కేజీలు వస్తాను నమ్మాలి నువ్వు. మీరేమంటున్నారు ఇప్పుడు? నేను ఇందాక రాగానే బాబు ఎంత వస్తుంది నీకు టోటల్ అంటే మీరు అన్నారు 1.5 అంటే నీకు ఒక బ్రెయిన్లో నీకు ఒక ఫిగర్ ఉంది. ఆ ఫిగర్కి తగ్గట్టుగా వర్క్ చేయాలి నువ్వు. ఇప్పుడు 10 ఎకర్స్లో ఒక 2 crores తీయకపోతే ఇంకెందుకు నీ వ్యవసాయం? ఇప్పుడు సరే నీకు అన్నీ కూడా రావు, 1.5 రావాలని నమ్మకం ఉండాలి. కానీ ఇవన్నీ చూస్తే మీకు 1.5 వద్ద కూడా గ్యారంటీ భయం లేదు నీకు ఉంది. అంటే కొంచెం ఫియర్ ఉంది, మీకు కూడా భయం ఉంది, అరే వస్తాయో రావు భయం ఉంది. కానీ ఇవన్నీ మనం పాజిటివ్గా తీసుకోవాలంటే కొంచెం ప్రాపర్గా మెడిసిన్స్, ప్రాపర్ ట్రీట్మెంట్స్, దీనికి కావాల్సిన ఫర్టిగేషన్స్, లైట్ స్ప్రేలు చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఆల్రెడీ దాటిపోయావు ప్రాబ్లమ్స్. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేవు, భయపడగా. నీ చేలో ప్రాబ్లమ్స్ లేవు, బట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ లేవు కానీ వచ్చినాయి అనుకో. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ కట్టడం ఈ చేస్తున్నావో నీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ప్లస్ పిండి వేయొద్దని చెప్తే పిండి వేస్తున్నారు. సార్ పిండి కసువు పిండి వేయకుండా మీరు చూడండి. పిండి వేయకుండానే మనం పిండి అనేది శాస్త్రీయంగా ఎక్కడ ఇంకా ప్రూవ్ చేయబడలా. పిండి వేస్తే పిండి వేస్తే ఓన్లీ పిండి వల్లనే కాయలు అవుతాయి, పిండి వల్లనే చెట్టు పెరుగుతుంది, పిండి అన్ని తప్పది. ఎందుకంటే పిండి వలన ఖచ్చితంగా బ్లైట్ వచ్చుద్ది, పిండి వలన ఖచ్చితంగా వచ్చుద్ది. మొక్కకి ప్రతి చెట్టుకి ఎప్పుడు ఏ ఫర్టిగేషన్ కావాలి, ఏ టైంలో ఎలాంటి ఫంగిసైడ్స్, ఎలాంటి మైక్రోన్యూట్రెంట్స్, ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టుకుంటా నువ్వు దాన్ని ప్రాపర్గా ఫ్రెండ్లీగా వెళ్తుంటేనే అది నీ మాట ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని నువ్వు బలవంతంగా పెట్టి నేను తాళ్ళు కడతాను, నేను ఈ తాళ్ళు కట్టి నా వ్యవసాయం చేస్తానంటే ఇది సెకండ్ ఇయర్ పంట మొక్కలకు కూడా నువ్వు సరైన బలాలు ఇచ్చి కాడలు కాండాలు ఇవి కొమ్మలు సరిగా చేసుకోకపోతే నీవు 10 ఎకరాల్లో ఎట్లా నీకు 1.5 crore వచ్చింది చెప్పండి. అంతేగా. ఇప్పుడు కొన్ని చెట్లు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్లు చూస్తే, ఇక్కడ చూస్తే ఇవి చూడు, ఇవి ఏమైనా కట్టకుండా కొంత అడ్జస్ట్ అయింది, పర్లేదు ఇది. అవునా కదా? ఇది ఇప్పుడు పర్లేదు, ఇది మరీ కట్టాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ కట్టావు, బలవంతంగా అడగ కట్టేసావు. ఇప్పుడు ఈ చిన్న చిన్న కాడలను కూడా చూడు ఎంత వీక్గా ఉందో చూడు. స్ట్రాంగ్ కావాలి. స్ట్రాంగ్ కావాలంటే మనం యావత్ కొట్టాలి దానికి. ఉన్నాయి మందులు కే రిలేటెడ్, అంటే కే లిక్విడ్ లాంటిది ఏదైనా సరే. ఇంకోటి చెప్తున్నాను, ఏ ఫర్టిలైజర్స్ అయినా ఏ వాటర్ సాల్యుబుల్ తక్కువ ఇచ్చుకొని పైన మొక్కకి ఇచ్చుకుంటే సేఫ్. పైన ఆకుల మీద, కొమ్మల మీద, కాడల మీద స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే నీకు మొక్కలు అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, కాడలు స్ట్రెంగ్తన్ అవుతాయి, ఎమ్మటే యాక్షన్ ఉంటుంది. నీవు భూమిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సరిగా డ్రిప్పులో పోకపోవచ్చు, సరిగా ఇక్కడ పడకపోవచ్చు, సరిగా పడ్డా కానీ అది అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది డైరెక్ట్గా నీకు అదంతా. ఇప్పుడు మనము ఫుడ్డు
చేతితో తింటాం వేరు, దాంట్లో స్పూన్లు అవి పెట్టుకుని తింటాం వేరు. చేతి టక్కన మనకి పని అయిపోద్ది. స్పూన్ అంటే కట్ చేసుకోవాలి, దానికి పెద్ద కథ ఉంటుంది. అట్లనే భూమిలోకి ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు ఈ ఫర్టిలైజర్ని భూమిలోకి ఇవ్వాలి. భూమిలోకి ఇచ్చిన తర్వాత దానికి వేర్లు తీసుకోవాలి. వేర్లు తీసుకొని మళ్ళీ చిన్నగా సెకండరీ అండ్ అన్నట్టు రకరకాల రూట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని లోపల నీకు ఫుడ్ పోయి తినిపోయి ఆ చెట్టు వేయాలకి టైం పడుతుంది. కానీ అప్పుడేం చేయాలి, నువ్వు ఎమ్మటే ఇమీడియట్గా వాటర్ సాల్యుబుల్ స్ప్రే చేసుకోవాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అది గుర్తుపెట్టుకో, అది ఒక నెంబర్ 1. అస్సలు ఆ చిగుర్లకి నీకు సంబంధం లేని లేదు. ఆల్రెడీ నీవు చిగుర్లు దాటిపోయావు. అది ఎప్పుడు కొంచెం ఉపయోగపట్టండి, కాయలన్నీ హార్వెస్ట్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం మనం. ఈ చిగుర్లు ఇప్పుడు ఇమీడియట్గా నీకు ఏమైనా కావాలంటే ఈ చిగుర్లు నువ్వు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ చిగుర్లు కనుక నువ్వు కట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మరి నీ చెట్టు పెద్ద పెరుగుద్ది. చాలా మంది అమాయకులు తెలియక ఈ చిగుర్లను కట్ చేసుకుంటారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. ఏదో కొంచెం ఫుడ్ పోద్ది అంతే. పోనీ ఈ కొమ్మ రేపు ఇక్కడ నుంచి ఇంతగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఎందుకు నువ్వు ఓన్లీ కింద 2 పెట్టుకున్నావు? కింద కాడలు అవసరం లేదు, ఇంకో 2 పెట్టుకో, ఇంకా 3 కాడలు తీసుకో, తప్పే ఉంది. ఎన్నెన్ని తీసుకోవచ్చుగా. అక్కడ చూడండి ఆల్రెడీ వచ్చినాయి వాటర్ షూట్స్ అని, వాటిని కట్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు, ఒక 4 పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 పెట్టుకున్నావు, ఇది ఒకళ్ళు రేపు బ్లడ్ వచ్చిపోతే ఇంకోట్లేదు కానీ ఇక్కడ. అందుకని ఖచ్చితంగా మీరు 2-3 లాక్కుండా ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ స్టెమ్ అనేది సేఫ్ కాదు. 2-3 పెట్టుకో, తప్పే ఉంది. ఇక్కడ పెట్టుకున్నారుగా, ఇక్కడ పెట్టారుగా, హ్యాపీగా ఇక్కడ పెట్టారుగా, ఇంకేం ప్రాబ్లం నీకు. అట్లా చేయండి. వ్యవసాయం అనేది ఎలా చేయాలంటే ఎప్పుడూ మనము సేఫ్ జోన్ ఉండేది చూడాలి. రైతునే సేఫ్ జోన్లో లేకపోతే మటుకు, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది క్రాప్. ఇది చూడటానికి కూడా చాలా చక్కగా బాగుంది. ఇప్పుడు నువ్వు అనొచ్చు నాకు 1.5 వచ్చుద్దని నువ్వు అనొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు, నువ్వు 100% చెప్పొచ్చు మీరు. కానీ ఇదే విధంగా అన్ని చెట్లు బాగుండుంటే ఇవాళ ఇంకా నువ్వు ఎక్కువ తీసేవాడు. మెయిన్ నీకు ఈ వాటర్, ఇప్పుడు డ్రిప్ ఇచ్చావు, 2 డ్రిప్పులు పెట్టావు, అన్ని చేసావు, బాగా చేసావు. కానీ పిండి అంటున్నావు, పిండేసావు, అన్ని చేసావు అంటున్నావు నువ్వు. కానీ బ్లైట్ వచ్చింది. ఎందుకు వచ్చింది బ్లైట్? దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేకపోయావు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే తెచ్చావా. నానబెట్టి ఏం కాదు, పెట్టు, ఫుల్ పెట్టి ఏం కాదు, నీళ్ళు టెన్షన్ పడదు. ఇవ్వు వాటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ కాయ అనేది పెద్దగా కావాలంటే, లావు కావాలి, సైజు రావాలంటే ఏం చేయాలి? నీళ్ళ నుంచే నువ్వు ఫుడ్ని ఇచ్చేది, నీళ్ళ ద్వారానే ఫుడ్ తీసుకొని, ఇది 5 తప్పనిచ్చి వేరే నీకు సొల్యూషన్ లేదు. ఇది చిన్నపిల్లగానే చెప్తున్నాడు ఆయన. ఫుడ్ పెట్టు, నీళ్ళు పెట్టు, మంచిగా అదే వచ్చింది. ఇప్పుడు ఈ సైజెస్ వచ్చినప్పుడు దీన్ని మనము ఎట్లా దాన్ని ఫర్టిలైజర్స్ అనేవి ఎంత బాగా వాటర్ ఇచ్చుకుంటే, ఇక్కడ ఈ చెట్టు ఎంత బాగా, ఈ చెట్టు ఎంత బాగా చేసుకున్నావు, ఈ బాగా ఉన్నాయి చూడండి. షేప్ చూడండి ఎట్లా ఉన్నాయి, యూనిఫామ్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడటానికి సైజులు దగ్గర ఉన్నాయి చూడండి. ఇవి కూడా చూడండి, సైజులు దగ్గర ఉన్నాయి చూడండి. ఇట్లా వచ్చే ఏంటంటే నీకు ఏది, ఇది క్యాంకర్స్ వచ్చింది. ఇది నీకేం హాని చేయదు, భయపడగా. కలర్లో మారిపోద్ది రేపు. అది చెప్తున్నాగా, ప్రతిదీ మన ప్రాబ్లం వెళితే ఇంకా వస్తాం. ఇది క్యాంకర్స్, అవి క్యాంకర్స్ వచ్చింది దానికి. సో మనం ఏం చేయాలంటే ఫర్టిగేషన్ ఇమీడియట్ స్టార్ట్ చేసుకొని, స్ప్రేలు స్టార్ట్ చేసుకొని, చిన్న ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా బయటపడతావు. ఇంకెంత కుదిరోలేదు, ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి. దాదాపుగా యు ఆర్ వెరీ నియర్, వచ్చేసినావు ఆల్రెడీ నువ్వు. సరేనా, ఇదే సంగతి. ఇంక చెప్పండి, ఇంకేందుగా. అవును, స్ప్రేలు చేద్దాం మనం. కాయ సైజు కావాలి ఇప్పుడు ముఖ్యం. అవును. ఇంకా మీకేందంటే ఇక్కడ అంత భయంకరమైన ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ, దాని గురించి భయపడద్దు. బట్ ఏదైతే మీకు ఆ 2-3 చెట్లు అని చెప్పానో అవి తీయమని చెప్పండి, ఇమీడియట్ చేయమని చెప్పండి. అసలు ఎందుకు ఉంచావు ఆ చెట్లు చెప్పు, ఎందుకు ఉంచావు ఆ చెట్లు ఎండిపోయినాయి? ఒక్క చెట్టు ఏదున్నా కానీ 100% తీయాల్సిందే. ఎప్పుడేం గుర్తుపెట్టుకో పెద్ద ఆయన, అది తీయకపోతే నీకు పోతా ఉంటుంది. అది తీసేసాయి, ప్రాబ్లం ఏంటి నీకు? ఎంత బాగా చేసావు. ಫಸ್ಟ್ ಒಬ್ಬರನ್ನ ಬಿಟ್ಟು ಅಪ್ಪನ ಜೊತೆ ಕಟ್ರ ತಗೊಂಬಂದು ಕಟ್ ಮಾಡಿಸ್ತೀನಿ. ఇది చూడండి కృష్ణమూర్తి, ఈ ఇండెక్స్ బాగుంది చూడండి. చూసావా, ప్రతి కొమ్మకి ప్రతి కాడకి యూనిఫామ్ పడ్డాయి చూడండి. ఇట్లా పడితే మీరు ఏమైనా వచ్చు దీన్ని. ఒక ఎన్నికలు ఉంటాయి అంటారు, ఒక 60 ఉంటాయి, 70-80 ఉండదు. ఒక 60 వేసుకో, సపోజ్ 60 కంటే ఎక్కువ ఉంటాయి అంట అన్న. 60 వచ్చినా 60 కాదు,
60 వచ్చినా కానీ నీకు పర్లేదు. చేసుకున్నావు 20 సరిపోదమ్మా, 30 కావాలి మినిమం నీకు. నీవు 2 కోట్లు కావాలి, 1 కోటిన్నర కావాలంటే కనీసం 30 నుంచి 40 మధ్యలో ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి. పర్లేదు, ఇప్పటికైనా నీకు ఉన్న కాయలన్నీ కనుక నువ్వు మనం లావుగా 1/2 కేజీ తెచ్చుకో, నీకేం ప్రాబ్లం లేదు. 1/2 కేజీ తెచ్చుకో, 500 గ్రామ్స్ తెచ్చుకో, కూల్ రీచ్ అవుతావు. కనీసం ఒకటి నొత్తుంది నీకు, నమ్ము నువ్వు. కానీ ఇప్పుడు ఇట్లా బలాలను నువ్వు సరిగ్గా చేసుకోకపోతే నీకు రావాల్సినవి కూడా రావు. సరేనా? ఇంకోటి నీకేందంటే ఇప్పుడు పడతాయి పూతల ఇవన్నీ చూసారా మీరు? ఇది తెలుసుగా, ఇది ఫీమేల్ తెలుసుగా మీకు. ఇది నార్మల్ మేల్. ఇది అంటే ఆ పూతల టైంలోనే ఆ పూతలు ఆ పూతల టైంలోనే నువ్వు సరైన కేర్ తీసుకోవాలి. అసలు కొన్ని చెట్లు చూడండి కాయలే లేవు. ఎందుకు లేవు? ఎందుకు కొట్టారు? ఏం కొట్టలేదు, అడగలేదా మీరు సార్? ఎందుకు రాలేదు? చూడండి కల్లీ లీఫ్ ఇట్రండి గురుగారు, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇది చూడండి వచ్చింది, చూడండి ఇదేం సార్? ఇది వచ్చేసింది సేమ్ ప్రాబ్లం, లైట్ ఇంగిట్నే వచ్చేస్తుంది, కల్లీ లీఫ్ వచ్చేస్తుంది. దీని నుంచి ఇది ఇట్లా జంపింగ్ అవుతూ ఉంటుంది. కట్ చేయొద్దాయా? కటింగ్ చేయొద్దు అసలుకి, కొమ్మల్ని పెరగని. వచ్చే సంవత్సరానికి ఇవన్నీ పెద్ద అవుతాయిగా, కట్ చేయకు. ఇప్పుడు చిగుర్లు కూడా ఇంక ఉంచేసాయి దీన్ని. ఇంకా పంట ఇంకేంది, ఒక 2 నెలలు పోతే అయిపోతుంది. సెకండ్ రౌండ్ అయితే ఇది ఆల్రెడీ 4 నెలలు కాయలు సెకండ్ రౌండ్ అన్నా సార్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు, ఎందుకు ఇంత స్పెషల్గా ఉందంటే ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి చూడండి జంపింగ్ అవుతుంది. చూడండి ఇది నోట్స్ జంపింగ్ అవుతా ఉన్నాయి చూడండి. ఇక్కడ వేరే ఇక్కడ లేవు చూడండి జంపింగ్. అంటే బేబీ చూద్దాం చూడండి, ఇక్కడ జంపింగ్ లేదు చూడండి. ఇక్కడ ఉందా? ఇక్కడ యూనిఫామ్ ఉంది చూడండి. ఇక్కడ ఏం ప్రాబ్లం రాలా. ఎప్పుడైతే నీకు బ్లైట్ అనేది రాబోయే సూచనలు ఉంటే నీకు ఈ విధంగా జంపింగ్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి, ఈ ముళ్ళు అనేవి ఏంటంటే నువ్వు ఎప్పుడు వచ్చినా గమనించుకోండి. ఈ ముళ్ళు అనేవి మన యారో అంటే బాణం ఉంటుంది చూడు, తెలుసుగా నీకు, ఆ షేప్లో వంగిపోతూ ఉంటాయి ఇవి ముళ్ళు. అర్థమయ్యా? ముళ్ళు స్ట్రైట్గా ఉంటేనేమో ఓకే, ముళ్ళు అనేవి ఇట్లా వంగిపోతూ ఉన్నాయంటే దీనికి ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చింది, రాబోతుందని. ఇది కట్ చేసుకోవాలి అంతే. ఇలాంటి కొమ్మలు ఎండిపోయిన ఉంటే కొంచెం కట్ చేసుకోండి, అదేం ప్రాబ్లం. కానీ ఇవి కట్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు మీకు ఎలాంటి కాడలు కొమ్మలు ఉన్నా కానీ దాన్ని ఉంచండి, రేపు నెక్స్ట్ పంటకు మనకు ఉపయోగపడతాయి. ఈసారికి మీరు చెట్లు ఎలా చేయాలంటే చాలా పెద్దగా చేయాలి, చాలా పెద్దగా చేయండి, మీకు ఏం హాని కాదు. ప్లస్ ఇక్కడ నుంచి మీరు వాటర్ షూట్స్ అనేవి మంచిగా ఒక 2-3 తీయండి, బయటికి ఇబ్బంది ఏం లేదు. ఆ షూట్స్ని మీరు బాగా బలాలు ఇచ్చిన తర్వాత 5-6 వస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకుని ఒక 2-3 ఉంచుకోండి, ప్రాబ్లం లేదు, తప్పేం లేదు మీకు. అదే కనుక మీరు ఒకదాని మీద పెడితే మీరు అట్లా పోతాయి, ఆడపోయినాయిగా. అది సంగతి. సో మరి అన్నీ చెప్తాను ఫర్టిగేషన్స్. ఇదిగో సరే రండి, ఇంకా పిండి వేద్దని చెప్పండి, ఆ ఫర్టిగేషన్ చేయండి. ఇంకా ఇక్కడ అంతా జనాలు పిండి వేపించి ఇట్లా చేస్తున్నారుగా. ఇక్కడెక్కడ మీరు ఏడకుంటున్నారు ఇవన్నీ? ఇదేనా ఈ మన ఇక్కడ ఎక్కడో నగేష్ దగ్గర తీస్తున్నారా? అడుగుతున్నా ఆ దగ్గర ఉన్నాయి కొంచెం మంచి డేంజర్ వచ్చి మీ డోర్ నాట్ చేసింది. కానీ ఈ లోపల తెలివిగా మందులు వేయబెట్టుకొని కొంచెం కంట్రోల్ చేసుకొని కాయలు పెరికేసుకో, సరేనా? ఒకటి వచ్చిందనుకో నువ్వే ఫుల్గా, సరేనా? ఇప్పుడు ఇంకా ఆ ప్లాన్లో ఉన్నాను మీరు, సరేనా? ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీ ప్లాన్ మీద ఉంటాము ప్రాపర్గా, సైజు రావాలి. అవును, సైజు రావాలి. మెయిన్ మనకి కృష్ణమూర్తన ఇవి సైజులు పెంచుకోవాలి. మన మెయిన్ పని అది. 300 పైన ఉండాలి అసలు. 300 450 450 చేయండి. 300 అన్నారు, 450 చేయాలి. ఇప్పుడు ఇట్లనే 450 చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎట్టుంది అది ఎట్టుంది టైం పాస్ వద్దు మనకి. ఇమీడియట్ గా ఈ లావు చేసుకుని మనం అమ్మేసుకుందాం. ఫస్ట్ పంట నీదే, ఫస్ట్ బోని నీదే. కన్నడలో ఫస్ట్ రైతు మీదే అమ్మేద్దాం, సరేనా? సార్ అయ్యా మాది మీరు మెయింటైన్ చేస్తా. నా ఫ్రెండ్స్ అవును అందరు. ఈ చెట్టు చూడండి అన్న, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు ఎంత బాగుంది, స్ట్రక్చర్ ఎంత పద్ధతిగా ఉంది చూడండి. ప్రతి కొమ్మ కాడ ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా పర్ఫెక్ట్ ఉంది చూడండి.
మనం కట్టకుండా పెంచాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నువ్వు చెప్పావు. దారమే నీ ఫోటో చూపెడతాను, నువ్వు ఏమనుకో పేరు చెప్పండి. ఈవిడొద్దురాండి అది ఇప్పుడు నీకు అర్థమైంది కదా సైన్స్. ఎప్పుడేం గుర్తుపెట్టుకున్నాను, చెట్టు కట్టావంటే నువ్వు తప్పు చేసినట్టు. అవును, వేస్ట్ ಮಾಡಾಕ್ತಾ తప్పు అని. అన్న నీకు దేవుడు లోపల బోన్స్ స్ట్రక్చర్ గా నిలబడ్డావు నువ్వు, అవునా కదన్న? లేదు నేను కాళ్ళు పట్టి కట్టుబడ్డా. నిజమా సార్? ఇదేమైపోయిందట అయ్యా, అవును బాగా ನನ್ನ ಜೊತೆಗೆ ಇನ್ಯಾರನ್ನ ಬಂದ್ಬಿಡ್ಬೇಕು. ఇదేమైతే వస్తారు అదేమో కొన్ని కెమికల్ ఉంటాయి, అవి రాసిస్తారు. అట్లా రాయకూడదన్నయ్య. ఫస్ట్ నీకేం కావాలి అది చెప్పు నువ్వు ఫస్ట్. అదే కాదు అంటే ఇట్లా ఇది సిద్ధాంతం ఇలా తయారు చేశారు వీళ్ళు ఇక్కడ. మీరే కాదు, ఉండాలి చెట్టు. అన్నయ్య ఈ చెట్టు 40 కేజీ ఎత్తుకోవచ్చు. ఎన్ని కాయలు ఉంటాయి పెద్ద? ఎన్ని కాయలు ఉంటాయి దీనికి? ఉంటా సార్, 80 ఉండాలి. నువ్వు లెక్కేవా? అటు లెక్కేనా? లెక్కేస్తే లెక్కేస్తే ఇంకా అన్నగా నాకు కొంచెం నమ్మకం వచ్చుద్ది. బాగా లెక్కే. నీకు తెలుసా ఆయన ఏం అంటగానే ఉన్నాడు, చూసే కట్టుకుంటే సార్. చిన్నగా లెక్క ఏం మిస్ చేయకుండా ఇప్పుడు చెప్తావు అన్న. నీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఫిగర్ చెప్పేది, ఇప్పుడు తెలిసిపోద్ది నీకు ఫిగర్ రావాలి. గ్రేప్స్ చూస్తారా మీరు? అగ్రికల్చర్ అన్న, ఎనీథింగ్ ఏదేం చేస్తాం, కానీ రైతు మీలాంటి తెలియగల గట్టిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడు, నీకు డబ్బు సంపాదించాలనే ఒక నాలెడ్జ్ తపన ఉంది, నీవు ఏదేం చేయగలవు. కొంతమంది ఏంటంటే వాడు డబ్బు సంపాదించడానికి ముందుకు వాడు పెట్టుబడి పెట్టలేడు. ఇప్పుడు వ్యవసాయంలో డబ్బులు అయితే తప్ప కోర్టుకి వేస్తాను సార్ వ్యవసాయానికి. నేను ఏమన్నా అవుతుందంటే నేను వెనకపోయేవాడు కాదు. అదెంత నాకు చూసి చెప్పారన్న, మేము టాలెంటెడ్ ఎంత నాకు ఈ ఏరియాలోనే మీరు ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ అని చెప్పారు నాకు ఆల్రెడీ. మీరు నిన్న మీ పేరు చెప్పగానే నాకు మొన్న మైండ్ బ్లోయింగ్ అయింది. అంతా అమ్మో ఇంత పెద్ద. అది 30 ఎకరాలు ఉంది కాదు బై. మీరు ఏమి సజెషన్స్ ఇస్తే ఆ సెట్ చేస్తా. బటర్ పోర్ట్ చెప్పండి చేద్దాం అన్నయ్య. ఇప్పుడు నీకు ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చే బిజినెస్ పో, వ్యాపారం పెట్టుకో. అన్ని లెక్కేయండి అన్న. 150 ఉంటే ఖచ్చితంగా 50 కేజీలు వస్తాయి. ఇట్లా వెనక నీ తోట ఉంటే 1.5 కోటి వస్తాయి. ఇట్లా ఉంటే ఇక్కడ సార్ ఒక 20% క్రాప్ తక్కువ ఉంది కొన్ని చెట్లు. అది పర్లేదు, నీకు ఇది బ్యాలెన్స్ చేసుకుంటే. ఇప్పుడు అక్కడ 40 ఉంది అనుకోయా, 30 కాయలు ఉన్నాయి అనుకో, ఇక్కడ 150 ఉంటే బ్యాలెన్స్ క్రాప్. నాకు 400, మీరు 350 ఇంకా 400 ఇస్తే 450. మన నేల 450 నాగుందుకు ఇచ్చిడిస్తే నాకు 120 టన్నులు ఫైన్. ఈజీ 120 వద్దులే, 100 చాలు. మరి ఎక్కువ ఆశ పెట్టుకోవద్దులే, కానీ ఎక్కువ పెట్టుకో సార్. నాగుందు అంటే ఇది 4.5 చెట్టు ఉండేది. 400,000 ఉన్నాయా? ఎన్ని చెట్లు పెట్టారమ్మా? 4,000 ఇది 13 ఎకరాలు, 1 ఎకరా బైగు ఉంది. 12 ఎకరాలు ఇది తోట. 12 ఎకరాలు ఇది ఆత వరకు పోగండి సార్. ఇది అర్థమైంది. ఆత వరకు పోవాలి. అంటే చాలా నీకు 12 ఎకరాల తోటని మీరు 10 ఎకరాల్లో అడ్జస్ట్ చేసావు నువ్వు చెట్లని, అట్లానా? 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు పెట్టావు. మరి 12 ఎకరాలు అయితే 4,000 ఎక్కువ ఉంటాయి కాదునా? ఎక్కువ ఉండాలి. దూరం పెట్టినాము. లేదు సార్, మీరు దగ్గర పెట్టారు. ఎంత పెట్టారు ఇది సైజ్ చెప్పండి? 13. ఇది 13 కరెక్టేనాయా? 9 రావచ్చు. ఎకరానికి ఎన్ని పెట్టారు చెప్పండి అయ్యా? ఎక్కండి సార్. కాదా ఎకరానికి 380 చెట్లు పడింది. 380 380. కరెక్ట్. బాగా చేసావు. అది కరెక్ట్ లెక్క. అందుకని నీవు కృష్ణమూర్తి ఇంత స్పేసింగ్ పెట్టి కూడా మీరు ఫెయిల్ కావద్దు. ఇప్పుడు బొమ్మలు తిప్పుతున్నారుగా, నీకు మిషన్లు అని చూసాం. మీ ఇంట్లో అన్ని సామాన్లు నాయన మామూలు అన్ని దేశంలో ఉన్న బ్రాండ్లు నీ ఇంట్లో ఉన్నాయి, మందులు అన్ని కుట్టాయన్ని. ఇంత నీట్గా ఇంత బాగా చేసుకొని ఇప్పుడు గనక ఈ పంటని గనక సరైన నీవు తీయకలేకపోతే నువ్వే వీక్ అయిపోతే నువ్వు నెక్స్ట్ నీకు వ్యవసాయం మీద మనసు పోద్ది, ఇంకా పోద్ది. నువ్వు చేయను కూడా చేయవు వ్యవసాయం. వద్దప్పాలే తీసప్ప, ఎందుకు నాకు జమీను పని నమ్ముకుంటాను, హ్యాపీగా బ్యాంకులు వేసుకుంటాను అంటావు, అవునా కదా? కానీ నిజమా? మీరు నాది ఈ 2 డిస్టిక్గా మరుగుకుంట కృష్ణమూర్తి అంటే చెప్తారు మీకు. నన్ను తోపు అన్నా తెలుసా? నిన్న చెప్పారు నీకు తోపు అని, నిన్నే చెప్పారు వాళ్ళు. కృష్ణమూర్తి నేను ఏపీఎంసీ ప్రెసిడెంట్ అయ్యింటి 2006. అవును. ఇప్పుడు జెడ్పీ మెంబర్ అయ్యింటే. ఓ సూపర్. డిసిసి బ్యాంక్ ఎలక్షన్ తీసుకొని అది కోర్టుగా ఉంది. అయితే 2 అయితే